అరవింద్ అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి ఇంకా గౌతమ్ కనిపించలేదా అని చెప్పేసి అడిగేసరికి కౌసల్య అలాగే మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా అరవింద్ వైపు చాలా కోపంతో రగిలిపోతూ అనుమానంతో చూస్తూ ఉంటారు. అది చూసి అరవింద్ అయితే ఏంటి నా వైపు అదోలా చూస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. నా కొడుకుని ఏం చేసావు? నా కొడుక్కి ఉన్న ఏకైక శత్రువ్వి నువ్వే నా కొడుకుని ఏదో చేసావు, నాకు డౌటే అని చెప్పి కౌసల్య అరవింద్ని అంటూ ఉంటుంది. అది విన్న అరవింద్ ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు, మీరు నన్ను అంటారేంటి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. అయినా సరే కౌసల్య లేదు, నువ్వే నా కొడుకుని ఏదో చేసావు, నాకు తెలుసు, నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను అరవింద్ బాబు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు ప్లీజ్ దయచేసి చెప్పు, నా కొడుకు ఏం కాలేదు కదా అని చెప్పి కౌసల్య అడుగుతూ ఉంటుంది. అది విన్న అరవింద్ అయితే లేదంటీ, లేవండి, ఎందుకు అలా భయపడతారు, గౌతమ్కి ఏం కాదులేండి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ గౌతమ్ని ఒకరికి కిడ్నాప్ చేసి ఒక చీకటి గదిలో పడేసి భోజనం అలాగే వాటర్ బాటిల్ 2 విసిరేస్తారు. విసిరేయగానే గౌతమ్కి స్పృహ వచ్చి ఏంటి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఏంటి అని చెప్పి గౌతమ్ అయితే ఇలా లేచి చూసేసరికి మొత్తం చీకటిగా ఉంటుంది. ఇక గౌతమ్ని కిడ్నాప్ చేసింది ఎవరు, అది గౌతమ్ తెలుసుకోగలడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.